హైదరాబాద్ త్యాగరాయ గానసభలో శతాబ్ది పూర్వ మహనీయులను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో స్వాతంత్ర్య సమరయోధులు అవధాని రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం యాదిలో పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ అతిథిగా నైషధం సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. యువత అంతా కూడా బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిని ఒక చెడును ఎంత ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహనీయులను స్మరించుకుంటూ వాళ్ల అడుగుజాడల్లో నడిచేలా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మహనీయుల ఆలోచనలో ఆచరణలో పెట్టేలా ముందు తరాల్లో స్ఫూర్తిని నింపేలా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈరోజు ప్రత్యేకించి జనార్దనమూర్తి గారు లక్ష్మీకాంతం కైవారణ్యుల వారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఎంచుకోవడంలోని పరమార్థం కూడా నాకు అర్థమైంది. అంటే ఆ మహానుభావుడు తను జీవించినంత కాలం సమాజానికి మంచి చేసేటువంటి పనులకే జీవితాన్ని అంకితం చేసిండు. అది స్వాతంత్ర సమరంలో పాల్గొన్న, కవిత్వం రాసిన, నాటకం రాసిన, దాని ప్రతి అక్షరం ప్రతి చర్య కూడా సమాజ హితాన్ని కాంక్షించిందే తప్ప దేనికోసం కాదు. అయితే సమాజ హితాన్ని కాంక్షించినటువంటి మహానుభావులు మరుగున పడుతున్నటువంటి కాలం ఇది. సమాజం అంటే స్వార్థపరుల నిలయం అనేటువంటి భావన కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం క్షేమంగా ఉండాలి అనంటే మేము చేస్తున్నటువంటి ఇటు మంచి కార్యక్రమాలతో పాటు మంచి వాళ్ళ గురించి సమాజానికి తెలియజేస్తే కాస్తన్న ఈనాడు స్వార్థమే లక్ష్యంగా జీవితంగా లైఫ్ టైం డిజైర్గా బతుకుతున్నటువంటి వాళ్ళలో ఒక పరివర్తన తీసుకురావాలనేటువంటి సదాశయం ఈ కార్యక్రమం వెనుక ఉంది. కాబట్టి మరి ఇటువంటి మంచి కార్యక్రమాల కోసమే ఈ సంస్థను నిరంతరం తప్పిస్తూ నడిపిస్తున్నటువంటి జనార్దనమూర్తి గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ మనం అందరం సమావేశమయ్యామో ఈ బలిజేపల్లి వారి యొక్క జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 1881లో జన్మించి వారు బాపట్ల గుంటూరు జిల్లాలో, పెద్దలు చెప్పినట్టు గుంటూరు జిల్లాలోనే బ్రహ్మాండమైన కళాకారులు, నాట్యం అయితేనేమి అండి, పెద్ద పెద్ద కళలన్నీ కూడా గుంటూరు జిల్లా ద్వారా ఆ కాలంలో వచ్చేదని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అదేవిధంగా వారు మెట్రికులేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో విద్యాభ్యాసం చేసి స్వతంత్ర ఉద్యమంలో, అటు ఉప్పు సత్యాగ్రహంలో, అదేవిధంగా వారి నటన ద్వారా, వాళ్ళ కవిత్వం ద్వారా భావి తరాలకి ఎంతో సంపదను అందించారు. సత్యహరిచంద్రం అయితేనేమేండి, లవకుశ నాటకం అయితేనేమేమండి, ఇలాంటి మాకు ఎన్నో నాటకాల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వారు మన సమాజానికి చేసిన ఒక గొప్ప యోధులు. అలాంటి వారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం, వారి కార్యక్రమాలు ఇంత గొప్పగా ఈ కళాశక్తంలో ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు కళా జనార్దనమూర్తి గారు. వారికి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.